ఏమండి, వాణి అత్తయ్య చెక్కు పంపించగానే అందులో 1 కోటి రూపాయలు రాసుకుందాం అన్నప్పుడు మీరేం చేస్తున్నారో ఎలా ఆలోచిస్తున్నారో అని భయమేసింది. మీరు చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే మనం ఆ డబ్బులు డ్రా చేసుకుంటే మనం నిజంగా స్వార్థపరులుగా మిగిలిపోతామని చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు ఆ దిగులంతా పోయిందండి. మీరు చెక్ తిరిగిచ్చేసి చాలా మంచి పని చేశారు. చెక్ అయితే ఇచ్చాను సంధ్య, కానీ మన ఇంట్లో మన అవసరాలు మన భారాలు ఎలా తీరుతాయి? ఏమండి, మీరు పుట్టిన దగ్గర నుంచి మీకు అన్నం పెట్టింది ఆ మగ్గమే కదండి. ఆ మగ్గమే అన్నింటికీ దారి చూపిస్తుంది. దీని మీదనే మా అమ్మ బ్రతికింది. ఇప్పుడు నేను, మా చెల్లి, నువ్వు బ్రతుకుతున్నావు. ఒంటి మీద బట్టలు కొనుక్కోవాలన్నా ఇదే, కడుపు నిండా భోంచేయాలన్నా ఈ మగ్గమే. చెల్లి చదువు, ఏ అవసరాలకైనా నేనున్నానన్న ధైర్యాన్ని ఈ మగ్గం ఇస్తూ వచ్చింది సంధ్య. పాపం ఇది మాత్రం ఏం చేస్తుంది? ఎన్నేళ్ళు ఎంతమందిని ఇది పోషిస్తుంది? మనుషులు మనమే భారంగా ఫీల్ అవుతున్నాం. దీనికి మాత్రం భారం ఉండదా? దీనికి బాధ ఉండదా? నాకీ మగ్గమే దైవం సంధ్య. ఇది లేకపోతే మనకి జీవితం లేదు. ఇప్పుడు కూడా ఎన్నో అవసరాలను తీర్చిన ఈ మగ్గం మన కుటుంబ అవసరాలను తీర్చదా? మన కడుపు నింపదా? ఏం జరిగినా నేనున్నానన్న ధైర్యం ఇవ్వకపోదా అన్న చిన్న ఆశ. అమ్మ తల్లి, నిన్నే నమ్ముకున్నాం, నీ మీద ఆధారపడ్డాం, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఏదో ఒక మార్గం చూపించి మా అందరికీ పట్టెడు అన్నం పెట్టమ్మా. సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా, నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించావా? గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో. ఎగిసావు, ముగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావు పర్వంలో, ప్రయాణంలో. వ్యక్తిత్వంలో నా సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను. సిస్టర్, నువ్వెంత ఆలోచించినా నీకు జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోలేవు. నీ మొహాన్ని చెక్కు కొట్టి, నిన్ను చీకొట్టి, డబ్బు మనుషుల మేం కాదు నువ్వని నీ ఇంట్లో నీ డబ్బే నీకు ముష్టిగా వేశాడు. నీ భర్త సాయం తీసుకుని, నీ భర్తతో షాప్ రిబ్బన్ కట్ చేయించుకుని, చివరికి నీ భర్త ద్వారానే చెక్కు కూడా తీసుకుని, ఆ చెక్కుని తీసుకొచ్చి మళ్ళీ నీ మొహాన్ని కొట్టి ఎంత చులకనగా మాట్లాడాడు. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఇంకా ఎలా ఉంటున్నావు సిస్టర్? ఇక్కడ నువ్వు ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటే నీ పగేమని తీరుతుందా?
అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీ ఇంటికొచ్చి నీ వాళ్ళ ముందు నిన్ను అవమానించడం ఏంటి? రామ రామ, ఇంత హేళన చేయడం, ఇంత అవమానించడం నేనైతే ఎక్కడ చూడలేదు సిస్టర్. నువ్వు ఆ సంధ్యని ఏదో ఒకటి చేయకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. ఇదంతా చూస్తున్న నాకే ఇంత కాలుతుంటే అసలు నీకెంత బాధ ఉండాలి? అసలు వాళ్ళ దగ్గర ఏముంది చెప్పు? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు, ఇంటి నిండా అప్పులు, దీనికి తోడు ఇంట్లో వాళ్ళంతా పేషెంట్లే. అయినా సరే ఓవర్ యాక్షన్కి మాత్రం అస్సలేం తక్కువ లేదుగా. అసలు ఏంటి సిస్టర్ ఇది? సంధ్య శ్రీకర్ వచ్చి నీ ముందే అలా నిలబడి నీతో దారుణంగా మాట్లాడడం ఏంటి? వాళ్ళని నువ్వు అలాగే వదిలేస్తావా? నేనెలా వదిలేస్తాను మోనికా? మింగ మెతుకులేదు కానీ బిల్డప్లు ఒకటి. షాపు తగలబడిపోయింది, రేపొచ్చి ఈఎంఐ ఎలా కడతారని దిక్కు కూడా లేదు. ఒక పూట గడిస్తే రెండో పూట పరిస్థితి అంటూ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. అరే, నిన్నగాక మొన్న తన మొగుడికి యాక్సిడెంట్ అయితే నా భర్తే కదా దొంగచాటుగా వాళ్ళకి డబ్బులిచ్చాడు. నా మీద ఆధారపడి బ్రతుకుతూ నా పైనే చిటుకలేస్తున్నారు. వాళ్ళు నా ఇంటికొచ్చి అవమానపరిచినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అవమానపరచాలి కదా. నాకు తెలుసు వాళ్ళని ఎంత బాధ పెట్టాలో, ఎక్కడ బెండ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏమీ లేని ఆ శ్రీకరే అంత ఎగిరెగిరి పడితే పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ ఇంత ఉన్నదాన్ని నేనెంత ఎగరాలి? నేను కట్టుకుని వదిలేసిన చీర వాల్యూ లేదు వాళ్ళ బ్రతుకులు. ఆ శ్రీకర్ ₹1 కోటి చెక్కు నా మొహాన్ని కొట్టి ఏం చేసుకుంటావో చేసుకొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు కదా. ఆ సంధ్య తన మొగుడిని బాగా ప్రిపేర్ చేసి నా ఇంటికొచ్చి నన్ను అవమానపరిచేలా చేసింది కదా. ఇప్పుడు నేను దానింటికే వెళ్తాను. ఆ సంధ్యకి దాని మొగుడికి సరైన బుద్ధి చెప్తాను. అంత ఈజీగా వదిలిపెడతానా మోనికా? స్వామి, ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండిపోయాను. తప్పనిసరి పరిస్థితుల్లో నీ హుండీలోని డబ్బుల్ని వాడుకుంటున్నాను. నన్ను క్షమించు. ఏమండి, హుండీలో ఎంతున్నాయో చూడండి. అప్పుడు కొంచెం వెగబట్టి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి తీసుకెళ్ళి కిరాణా కొట్లో ఎంతో కొంత ఇచ్చేసేయండి. చివరికి హుండీలో డబ్బులు కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. పెళ్ళైన దగ్గర నుంచి నిన్నే రోజు సంతోషపెట్టలేకపోయాను.
సారీ సంధ్య. ఏంటండి మళ్ళీ మొదటికొచ్చారు? ఇప్పుడేం జరిగిందని? ₹1,00,00,000 చెక్కే తీసుకెళ్లి వద్దని చెప్పి ఇచ్చేశారు. మనమేం బీదవాళ్ళం కాదు, ఉన్నవాళ్లమే. హం, మన ధైర్యం డబ్బుతో కొలవలేంది. ఇది కాకపోతే ఇంకొకటి ఏదైనా చేద్దామండి. ముందు ఈ డబ్బులు తీసుకెళ్ళి కిరాణా షాప్లో ఇచ్చేసిరండి. చిన్న చిన్న అవసరాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వెళ్దాం. సంధ్య, ఏం చేస్తున్నావే? హుండీ పగలగొట్టి చిల్లరేరుకుంటున్నావా? అయ్యయ్యో, నేనున్నాను కదా. అవును, నువ్వు భోజనం చేసావా? నాకు తెలుసు నువ్వు భోజనం చేసి ఉండవని. అయినా ఏం తింటావులే, వండడానికి బియ్యం ఉండాలి, సరుకులు కూడా ఉండాలి కదా. అందుకే మీ కుటుంబం మొత్తానికి సరిపడే భోజనం నేనిప్పుడు తీసుకొచ్చాను. చూడు ఎంత పెద్ద క్యారేజో. ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఎందుకోసం వచ్చావు? ఈ క్యారేజ్ ఏంటి? నువ్వు వచ్చి మాకు భోజనం పెట్టాల్సిన పనే లేదు, బయలుదేరు. ఎందుకు శ్రీకర్ గారు అంత ఆవేశంగా మాట్లాడతారు? ₹1,00,00,000 దానం చేసిన గొప్ప దానకర్ణుడు మీరు. అంత దానం చేసిన దానకర్ణుడికి తినడానికి తిండి లేదు, జేబులో చేయి పెడితే రూపాయి బిల్ల కూడా దొరకదు. అయినా మీరు ఇలా ఆవేశపడితే ఎలా చెప్పండి? వింధ్య, ప్లీజ్, ఇప్పటికే చాలా జరిగింది. చిన్న చితక నుంచి పెద్ద గొడవగా మారిపోయే పరిస్థితి వస్తుంది. పోతే దయచేసి నువ్వు మమ్మల్ని అవమానించొద్దు. ఆయన చేత నువ్వు అవమానపడద్దు. వెళ్ళిపోవే, నీకు దండం పెడతాను. ఏంటి సంధ్య, నీ షాపు తగలబడిపోయి చేతిలో చిల్లి గవ్వలేక ఇదిగో ఇలా హుండీలో చిల్లరేరుకుంటుంటే నువ్వు తిన్నావో లేదో అని ఆలోచించకుండా నేనక్కడ ఎలా ఉంటాను చెప్పు? అసలు నేనెవర్ని? నీ స్నేహితురాల్ని. మీ ఇంట్లో సరుకులు లేవు కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హుండీ పగలగొట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ పూటైతే అలా గడుస్తుంది. మరి రేపు? మరి రేపెలా మీ కడుపులు నింపుకుంటారో చెప్పు. తిండికి తోడు మీ అత్తయ్య గారికి మందులు, శ్రీజకి చదువు, ఈ అవసరాలన్నీ మీకు ఎలా తీరతాయి? పోనీ ఈ ఇల్లు అమ్ముతావన్నా? దీని మీద పుట్టెడప్పులున్నాయి. ఇంకా మీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు మా ఆయన దగ్గర దొంగచాటుగా తీసుకుని అప్పు లేకుండా మేనేజ్ చేసావనుకో, అదే అప్పుడు గనక నందుగాడి దగ్గర నువ్వు అప్పు తెచ్చుంటే వాడు వడ్డీ కోసం పీడించేసేవాడు. ఈ ఉన్న ఇంట్లోంచి కూడా మిమ్మల్ని బయటకు గెంటేసేవాడు. అప్పుడు ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు మీరు. మీ భవిష్యత్తు నా కళ్ళెదురుగా ఇన్ని కష్టాల్లో కనబడుతుంటే నేను నా ఇంట్లో బిర్యానీ పెట్టుకుని కడుపు నిండా భోంచేసి హ్యాపీగా ఎలా నిద్రపోతాను చెప్పు? నేను నీ గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే క్యారేజీ తీసుకొచ్చాను. భోంచేద్దురు కానీ రండి. అత్తయ్యని శ్రీజని కూడా పిలవండి. శ్రీకర్ గారు రండి, భోంచేద్దురు కానీ. ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? ఇప్పుడు తినకపోతే అడుక్కోవాలి.
అడుక్కోవాలంటే నీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వనా? ఇది కార్తీక మాసం. శివాలయంలో అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకైతే భోజనం పెడతారు. కుటుంబం అంతా వెళ్ళి రోజు గుడి దగ్గర అలా నుంచుని వాళ్ళు పెట్టింది తిని వస్తే ఆ పూటకి కడుపు నిండుతుంది. మరి రాత్రికి తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎవరు పెడతారు? సరే, భోజనానికి ఎక్కడో అక్కడ అడుక్కున్నారనుకోండి, లేదా అన్నదానానికి వెళ్ళో కడుపు నింపుకుంటారు. మరి మీ అమ్మగారి టాబ్లెట్లు, శ్రీజ చదువుకి ఫీజు, నీ ఆరోగ్యము ఇవన్నీ ఎలా నడుస్తాయి? ఇవన్నీ పక్కన పెట్టేశాయి. ఇప్పుడు నేను వద్దన్న వినకుండా నన్ను కాదని బ్యాంక్ లోన్ తీసుకున్నారు. మీ దురదృష్టం కొద్దీ ఆ షాపు తగలబడిపోయింది. ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఈఎంఐని మీరెలా పే చేస్తారు? బ్యాంకు వాళ్ళు లోన్ కట్టకపోతే ఊరుకుంటారా? గల్లా పట్టుకుని బయటికి లాగి ఇస్తావా చస్తావా అని అడుగుతారు. అప్పుడేం చేస్తారు? అప్పులు తీరలేక, ఈఎంఐలు కట్టలేక ఏ మగ్గానైతే మీరు నమ్ముకున్నారో ఆ మగ్గానికి ఊరేసుకుని చావలేరు కదా. వింధ్య, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా చావు మేం చేస్తాం, మా బాధలు మేం పడతాం. ఎందుకే పదే పదే వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావు? నువ్వంత ఈజీగా చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నిన్ను చావనివ్వను కదా. పైగా మీ ఆయన అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. నేను కోటీశ్వరుణ్ణి, నీకు ముష్టి వేస్తున్నానని నా మొహం మీద చెక్క విసిరాడు కదా. తినడానికి తిండుండదు కానీ బిల్డప్లకైతే ఏం తక్కువ లేదు. అసలు ఇవన్నీ కాదు, రేపు ఈఎంఐ దగ్గరే మీ బతుకులు తారుమారైపోతాయి. బ్యాంకు వాళ్ళు నోటీసులిచ్చి ఇస్తారా చస్తారా అని నట్టింట్లో కూర్చుంటారు. అదేంటి బ్యాంకు వాళ్ళ కార్లో ఉంది? పైన తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు. ఇలా అన్నానో లేదో, అదిగో బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఇస్తారా చస్తారా అని అడుగుతారు. ఏం చెప్తారో చెప్పుకోండి. ఇప్పుడు దొరికిపోయారు. అమ్మా సంధ్య గారు. నమస్కారం సార్, ఈవిడే సంధ్య. ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? బ్యాంకు నుంచి వచ్చారు వాళ్ళు. అవును, లోపల అత్తయ్య లేదా? అత్తయ్య, శ్రీజ. సార్, వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు, నేను పిలుచుకొస్తాను. లేదమ్మా, మేము సంధ్య గారితో మాట్లాడదామని వచ్చాం. లేదు లేదు సార్, ఈ విషయం వాళ్ళకు కూడా తెలియాలి. అత్తయ్య, శ్రీజ. అమ్మా వింధ్య, నువ్వెప్పుడొచ్చావు? నేను పెరట్లో ఉన్నానమ్మా. వదినా, ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఇదిగో మన కోసం బ్యాంకు వాళ్ళు కూడా వచ్చారు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, వాళ్ళేం చేయరు. లోన్ కట్టకపోతే ఈ ఇల్లు జప్తు చేస్తారు. అంతే కదా సార్? మీరు చెప్పింది నిజమేనండి. లోన్లు కట్టకపోతే మేం నోటీసులు ఇచ్చి ఎలాగైనా రికవరీ చేసుకుంటాం. సార్, మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి సార్. మేము ఎలాగైనా లోన్ తీర్చేస్తాం. అయ్యయ్యో, మీరేంటండి ఇంత కంగారు పడుతున్నారు?
మేము వచ్చింది లోన్ రికవరీ కోసమో లేదంటే జప్తు చేయడానికో కాదు. మీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాం. గుడ్ న్యూసా? ఏంటి సార్ అది? అమ్మ సంధ్య గారు, షాపు తగలపడిపోయిందని మీరేం కంగారు పడొద్దు. మీలాంటి వాళ్ళ కోసమే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మీరు తీసుకున్న లోన్కి ముందు చూపుగా ఇన్సూరెన్స్ పే చేయడం వల్ల మీకు మొత్తం ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీరేం కంగారు పడొద్దు. మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. మీరు కొత్త షాప్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇవి మీ ఇన్సూరెన్స్కి సంబంధించిన పేపర్సు. త్వరలో ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి క్లెయిమ్ కోసం మీ దగ్గర సంతకాలు తీసుకుంటారు. మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా బిజినెస్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తామండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ వింధ్య, నువ్వు ఇలా వచ్చావో లేదో, ఆ దేవుడు నీ వెనకాల బ్యాంకు వాళ్ళని పంపించి శుభవార్త చెప్పించాడమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది. శ్రీకరం, ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదురా. మన పక్కన వింధ్య ఉంది, మన వెనకాల దేవుడున్నాడు. ఇక మనం అధైర్యపడకూడదు. తన డబ్బులతో ఇన్సూరెన్స్ పే చేశాడు. షాప్ కి ఇన్సూరెన్స్ పే ఎందుకు చేశారు? ఇది కదా ప్రేమంటే. అది నా డబ్బు, నా ఇష్టపూర్తిగా నేనే ఇచ్చాను. ఇది కేవలం సంధ్య మీదున్న అభిమానంతోనే చేశాను.